హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాబ్స్ లిటిల్ వరల్డ్. ఈరోజు వచ్చేసి గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం. ఇది అత్తయ్య బాగా చేస్తారనమాట. ఇది అత్తయ్య స్పెషలే. నాకు ఇంతకుముందు తెలీదు. అత్తయ్య చేసిన దగ్గర నుంచి నా ఫేవరెట్ అయిపోయిందనమాట. దీనికి మనం 1/2 kg కాకరకాయలు తీసుకొని రౌండ్గా కట్ చేసి సాల్ట్ యాడ్ చేసి పిసికి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 minutes అలా ఉన్న తర్వాత బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కాకరకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇది హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై అయితే అస్సలు చేయొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మసాలాకి మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలాకి వచ్చి పెద్ద ఆనియన్ అండ్ ఎల్లిపాయలు. ఆనియన్ వేస్తున్నాం కదా నిలువ ఉండదు అని అనుకోవచ్చు. లేదు, ఆనియన్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మసాలాకి ఆనియన్, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, బెల్లం ఇక్కడ హీరో అనమాట. బెల్లం వేస్తే మనకి కంప్లీట్గా బ్యాలెన్స్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటన్నిటిని కలిపి మనం మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి. అండ్ మా మమ్మీకి అయితే తినాలని ఉంటుంది కానీ అస్సలు తినలేదు. ఎందుకంటే మేము కారం చాలా ఎక్కువ వేస్తాం. బట్ ఈసారి అత్తయ్యని అడిగి మరి కారం తక్కువ వేయించుకొని తీసుకుంది మమ్మీ పక్కకి. సో ఇది మనకి ఎన్ని డేస్ అయినా స్టోర్ ఉంటుంది. బయట పెట్టుకుంటే 1 month టేస్ట్లో చేంజ్ లేకుండా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఎక్కువ ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ మనం ఎక్కడికైనా ఎవరికైనా ఇవ్వాలి, పంపించాలి అనుకున్నా కూడా మంచిగా ప్యాక్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. హ్యాపీగా స్టోర్ ఉంటుంది. పాడవ్వే ఛాన్సే లేదనమాట. మీలో ఎవరికైనా రెసిపీ తెలుసా? ఎవరికైనా రెసిపీ తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎండు కొబ్బరిని మంచిగా మనం పౌడర్ చేసుకున్న దాంట్లో పొట్టుతో ఉన్న 2 whole ఎల్లిపాయలను అయితే మనం యాడ్ చేసుకొని ఇందులోనే జీలకర్ర వేసి కచ్చబిచ్చ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న వాటిల్లోనే మనం పచ్చి ఆనియన్ ఏదైతే ఉంటుందో, పెద్ద ఆనియన్స్ కూడా 3 onions తీసుకున్నాను నేను. ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అనేది మనం మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిపోయిన దాన్ని మనం ఇంకా బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం మళ్ళీ పెద్ద జార్ తీసుకొని కారం మీరు ఎంత తింటే అంత వేసుకొని. మాదైతే పచ్చికారం. సో పచ్చికారం అంటారు, గొడ్డు కారం అంటారు, గుంటూరు కారం అనమాట. సో ఇది మేము ఒక 5 spoons దాకా తీసుకున్నాం. మేము కారం ఎక్కువ తింటాం అనమాట. సో 5 spoons కారం తీసుకున్నాం. దీంట్లోనే మనం బెల్లం ఏదైతే తురిమి పెట్టుకున్నామో బెల్లం యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం బెల్లం యాడ్ చేసేసుకోవాలి. మరి మాకు ఇష్టము అది టేస్ట్ వస్తుంది. సో దాంట్లోనే ఉల్లిపాయ ముద్దను కూడా మనం యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. సో మా మమ్మీకి అంతా కారం బాధ. మమ్మీ ఎక్కువ కారం తినలేదు. సో కాకరకాయ కారం తినాలని ఉంటుంది, కారం ఎక్కువ తినలేదు అనమాట. ఇలా మనం మంచిగా గోల్డెన్ ఫ్రై చేసుకున్న కాకరకాయని ఈ పేస్ట్ని కలిపి మళ్ళీ మనం తాలింపు అయితే వేసుకోవాలి. కొన్ని వేయడానికి దగ్గర 10 minutes పట్టింది. ఇవన్నీ వేయాలంటే ఇంకొక 1/2 hour అయితే ఈజీగా పడుతుంది అనమాట. వేపుకోవడం ఒక్కటే టైం టేకింగ్. మేము ఏం చేసామంటే 2 పండు కాకరకాయలు వస్తాయి, అవి పారేయడం ఎందుకని అవి కూడా మేము వేసేసుకున్నాం. పుల్లగా చేసేయాలి, బాగుంటాయి ఇందులో. సో ఇలా అయితే ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి మసాలాలతో కలిపి. ఎన్ని రోజులు నిలువ ఉంటుంది ఇది బయట పెట్టుకుంటే? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో ఇలా ఏగితే సరిపోతుంది. ఇంకా తీసేద్దాం. నాకు ఇవి ఇలాగే తినేయాలనిపిస్తుంది. పకోడీ బాగున్నాయి. కాకరకాయలు అయితే మంచి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత అన్నా వేసుకోవచ్చు కదా కారం మసాలా. కారం ఉప్పు అన్ని. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసేసుకున్నాం. ఇది ఎంతసేపు దాంతో పాటు వేయాలి? 10 నిమిషాలు అంతేనా? దీంట్లో వాటర్ ఏమన్నా యాడ్ చేస్తారా? ఓకే, ఓన్లీ అదే మగ్గితే సరిపోతుంది బాగా కలపెట్టేసి.
సో ఇది మనకి బయట పెట్టుకుంటే 1 మంత్ స్టోర్ ఉంటుంది. టేస్ట్లో అయితే ఎటువంటి చేంజ్ ఉండదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టారంటే మీరు ఎన్ని డేస్ అయినా తినచ్చు. ఇదే కాకరకాయ కారం అబ్రాడ్ ఎవరికైనా పంపించుకోవాలనుకుంటే మంచిగా హ్యాపీగా ప్యాక్ చేసి పంపించేయచ్చు. సో పాడైవ్వడం లాంటిది అలా ఏం జరగదన్నమాట. ఆనియన్ వేస్తే మనకు కలుపుకోవడానికి ముద్దగా వస్తుంది, లేదంటే పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ ఎక్కువనే పడుతుంది అమ్మా దీనికి. ఆయిల్ ఎక్కువ పడుతుంది, మంచిగా పైకి తేలుతుంది. ఈసారి తినులే, నీకోసం కారం తక్కువ వేసింది అత్తయ్య. అదే ఏమన్నాను, ఎప్పుడు మీరే తింటున్నారు, కారం ఎక్కువ వేసుకొని నా కోసం తగ్గించండి అని చెప్పాను కదా. తగ్గించాం. సో రెడీ, కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కారం కలుపుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఒక్క కప్పు రైస్ ఎక్కువ పెట్టండి అమ్మా. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరింది, మీకు నచ్చిందా లేదా అని చెప్పి. సో ఫైనల్గా కాకరకాయ కారం అయితే అయిపోయింది. నేనైతే వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాకరకాయ కారం అయితే వేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.